ఓం శ్రీ సాయి నాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శ్రీ సాయి ప్రియాయ నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. విషయ వాసనల నివృత్తి, తపస్సు మరియు సద్గురు బోధ. మనిషి జన్మించిన క్షణం నుంచి అతని మనసు బాహ్య విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. కన్నులు చూసేదాన్ని కోరుతాయి, చెవులు వినేదానిలో మైమరుస్తాయి, మనసు అనుభవించిన దాన్ని మరలా మరలా అనుభవించాలని తప్పిస్తుంది. ఈ బాహ్య విషయాల పట్ల మనసుకు కలిగే ఆకర్షణే శాస్త్ర భాషలో విషయ వాసనలు అంటారు. ఈ విషయ వాసనలు మనిషిని లోకబంధనాలలో బంధించి అతని దృష్టిని ఆత్మజ్ఞాన మార్గం నుండి దూరం చేస్తాయి. అందుకే భారతీయ తత్వశాస్త్రం స్పష్టంగా చెబుతుంది, విషయ వాసనలను తొలగించి భగవంతుడిపై మనసును లగ్నం చేసిన వాడే ముక్తిని పొందగలడని. ముక్తి అనేది దూరమైన లక్ష్యం కాదు, అది మన అంతరంగంలోనే ఉన్న శాంతి స్థితి. కానీ ఆ శాంతిని కప్పిపుచ్చే ముసుగు విషయవాసనలు, కోరికలు, ఆశలు, భయాలు, ప్రాపంచిక వ్యామోహాలు. ఇవన్నీ మనసును చంచలంగా చేసి సత్యాన్ని చూడనీయవు. ఈ స్థితిలో మనిషికి అవసరమయ్యేది ఒక సద్గురువు మార్గదర్శనం. ఆ సద్గురువు షిరిడీ సాయిబాబా. సాయిబాబా ఎవరికీ ప్రత్యేకంగా మంత్రోపదేశం చేయలేదు. శాస్త్రబద్ధమైన దీక్షలు, సంక్లిష్టమైన ఆచారాలు ఆయన బోధనలో ప్రధానంగా ఉండేవి. ఆయన బోధనలో ప్రధానంగా ఉండేవి కావు. అయినా ఆయన సన్నిధికి వచ్చిన భక్తుల జీవితాలు మలుపులు తిరిగాయి. ఎందుకంటే బాబా మంత్రాలను ఇవ్వలేదు, కానీ జీవన మార్గాన్నే శుద్ధి చేశారు. విషయ వాసనలతో, కోరికలతో, ప్రాపంచిక వ్యామోహాలతో సతమవుతున్న భక్తులను ఆయన ప్రేమతో, కఠినతతో, అవసరమైతే మౌనంతో కూడా సంస్కరించేవారు. వారిని సరైన మార్గంలో నడిపించడమే ఆయన లక్ష్యం. బాబాను కలిసిన ప్రతిసారి భక్తులు కొత్త పాఠాన్ని నేర్చుకునేవారు. ఆ పాఠం ఎల్లప్పుడూ మాటల రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒక సంఘటన, ఒక్కోసారి ఒక చూపు, మరొకసారి ఒక చిన్న నిర్లక్ష్యమే గొప్ప ఉపదేశంగా మారేది. నానాసాహెబ్ చందోర్కర్ ఈ బోధనలను ప్రత్యక్షంగా అనుభవించినవాడు. బాబా చెప్పిన వాక్యాలను వినడమే కాక వాటిని తన జీవితంలో అమలు చేసేందుకు నానా నిరంతరం ప్రయత్నించేవాడు. అయితే సాయిబాబా నానాకు కేవలం బోధించడమే కాదు, అతడిని గమనిస్తూ పలు విధాలుగా పరీక్షించేవారు. గురువు పరీక్షలు శిక్షలుగా అనిపించవచ్చు, కానీ అవి శిష్యుని అంతరంగాన్ని శుద్ధి చేయడానికి మాత్రమే. బాబా చెప్పిన బోధనలను నానా విస్మరించినప్పుడు బాబా అతన్ని పట్టించుకునేవారు కాదు. ఆ నిర్లక్ష్యం నానాకు గాఢమైన బాధను కలిగించేది. అప్పుడు అతడు తన తప్పును గ్రహించి క్షమాపణలు కోరుకునేవాడు. కొన్ని సందర్భాలలో బాబా ఇలా ఉంటే నీతో నేను మాట్లాడనని కోపం నటించేవారు. మరికొన్ని సందర్భాలలో మాత్రం ఎంతో మధురంగా మాట్లాడుతూ అదే సమయంలో మందలించేవారు. ఈ విరుద్ధ ప్రవర్తనల వెనుక ఒకే లక్ష్యం, నానాలోని విషయ వాసనలను క్రమంగా కరిగించడం. ఈ క్రమంలో బాబా భక్తులకు తపస్సు యొక్క అసలైన అర్థాన్ని తెలియజేశారు. తప అనే శబ్దానికి వేడెక్కటం అనే అర్థం ఉంది. సాధించాల్సిన లక్ష్యం కోసం మనిషి చేసే నిరంతర ప్రయత్నంలో అతనిలో ఒక అంతరంగిక వేడి పుడుతుంది. ఆ వేడిలో మనసు మరిగి అందులో దాగి ఉన్న కల్మషాలు క్రమంగా ప్రక్షాళితమవుతాయి. బంగారాన్ని అగ్నిలో కరిగించినప్పుడు ఎలా మలినాలు తొలగిపోతాయో అలాగే మనస్సు తపస్సు అగ్నిలో శుద్ధి అవుతుంది. ఈ తపస్సు ప్రక్రియలో వ్యక్తిగత ప్రయోజనాలు స్వయంగా పక్కకు తొలగిపోతాయి. నేను, నాది అనే భావనలు క్రమంగా కరిగిపోతాయి. శారీరక పరిమితులు, కుటుంబ బంధాలు కూడా తమ సంకుచిత అర్థాలను కోల్పోతాయి. అప్పుడు మనిషి దృష్టి విశ్వశ్రేయస్సుపై నిలుస్తుంది. తన ఆనందం కన్నా సమిష్టి ఆనందమే ముఖ్యమని అతడు అనుభూతి చెందుతాడు. ఈ స్థితికి చేరుకున్నవాడు మనోమయ జీవిగా మారుతాడు. అంటే మనసు చేసే మాయను గ్రహించి దానిని అధిగమించగలుగుతాడు. మనసు చేసే మాయను తొలగించుకొని భౌతికతను దాటి చూడగలిగిన వాడే ఋషి. అటువంటి ఋషిత్వాన్ని ధరించిన వాడే సద్గురువు. ఆ సద్గురువు స్వరూపమే షిరిడీ సాయిబాబా. ఆయన తపస్సు అడవుల్లో జరగలేదు, ఆయన తపస్సు జనజీవన మధ్యలో జరిగింది. మసీదు, గ్రామం, భిక్ష, భక్తుల మధ్య. ఇవే ఆయన తపోభూములు. సాధారణంగా తపస్సు అంటే అడవులకు వెళ్ళి కందమూలాలు తింటూ శరీరాన్ని కష్టపెట్టడం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ భగవద్గీత ఈ భావనను విస్తృతంగా వివరిస్తుంది. గీతలో భగవానుడు తపస్సును 3 రకాలుగా పేర్కొన్నాడు: కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. శరీరంతో చేసే నియమాలు, సేవ, శుచిత్వము కాయిక తపస్సులు. సత్యం, మితభాషణం, హితవచనం వాచిక తపస్సు.
మనసును నియంత్రించి శాంతంగా నిర్మలంగా ఉంచడం మానసిక తపస్సు. ఈ 3 తపస్సులలో ఎవరికి వీలైన దాన్ని వారు ఆచరించవచ్చు. సాయిబాబా కూడా ఇదే మార్గాన్ని సూచించారు. ప్రతివాడు అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తన దైనందిన జీవితంలోనే తన మనసును విషయ వాసనల నుండి విడిపించి భగవంతుడిపై లగ్నం చేయగలిగితే అదే నిజమైన తపస్సు. అదే ముక్తికి మార్గం. ఈ సత్యాన్ని జీవించి చూపిన సద్గురువు షిరిడీ సాయిబాబా. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.